హరే కృష్ణ. నిన్న పుస్తక వితరణకి వెళ్ళారు భక్తులు. రాత్రి అందరితో ఫోన్ చేశాను. కొంతమంది కలవలేదు, కొంతమంది కలిసింది. వాళ్ళు ఉదయం 4కి వెళ్ళారు, సాయంత్రం రాత్రి 9 వరకు ఎంత సేవ చేస్తున్నారో. నాకైతే వాళ్ళ నుంచి వింటుంటే చాలా సిగ్గు అనిపించేది. గుళ్ళోంచి బయటికే వెళ్ళలేదు. చాలా అసౌకర్యం అనిపించింది నాకైతే. ఇటువంటి ఐక్యత కలిపురుషుడు ఇస్కాన్ని పెద్ద శత్రువుగా చూస్తుంటాడు. ఎలా సంకీర్తన పాడు చేయాలి అనేది కలిపురుషుడు లక్ష్యం ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అందరికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటుంది. ఇది ఒక వ్యక్తి కాదు, ఒక వర్గము కాదు చేసేది. కలిపురుషుడు సంకీర్తనను ఎలా ఆపాలి, ఎలా దెబ్బతీయాలి, మరి కలిపురుషుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? సంకీర్తన బలంగా చేయాలి. సంకీర్తనలో సమ్యక్ అంటే పూర్తిగా అందరు కలవాలి. మనస వాచ కర్మన అనేది సమ్యక్ అంటే. ఇంకా కొంచెం కలిపురుషుడు ఈ కోణంలో చూస్తే సమ్యక్ అంటే ప్రతి భక్తుడు ప్రతి భక్తురాలు ఒకరి మనసు ఒకరి కలవాలి. కలిస్తే సంకీర్తన బలంగా తయారవుతుంది. ఇప్పుడు అటువంటి సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు ఏందో ప్లే స్కూల్ లాగా ఆడుతూ పాడుతూ ఉన్నాము. కాదు, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళాలి. ప్లే స్కూల్ అయిపోయింది. ఇంకా కలిపురుషుడు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు చూసుకోండి, ఇస్కాన్ వల్ల మనం ఏం పొందాము. ఈ ఇస్కాన్ పాడు చేయడానికి కలిపురుషుడు ఏ రూపాల్లో ఎలా ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనందరం సంఘటితం అంటే ఐక్యంగా ఉండాలి, మనసులో కలవాలి. సో చిన్నపిల్లలు చాలేనైనా ఇన్ని రోజులు ఆడుకున్నావు, ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి, కొంచెం హయ్యర్ క్లాస్కి వెళ్తున్నావు, కొంచెం సీరియస్గా చదువు నువ్వు చెప్తారు. కాబట్టి ఇన్ని రోజులు ప్లే స్కూలు అంతా అయిపోయింది. టాటా బై బై చెప్పండి. కొంచెం వైష్ణవ సదాచారము అది జాగ్రత్త ప్రతిరోజు చర్చించటము, సామూహిక బృందాలుగా అది భక్తి వృక్షగా